శ్రోతలందరికీ శుభ సాయంత్రం. విజయస్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి పరీక్ష రాయబో విద్యార్థులకు హిందీ పరీక్షకు సంబంధించి సూచనలు అందించడానికి హిందీ భాషా ఉపాధ్యాయులు మహమ్మద్ జమీలుల్లా గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హిందీ పరీక్షకు సంబంధించిన సూచనలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మనకు ముఖ్యంగా ఈ హిందీ పరీక్షకు సంబంధించిన పరీక్ష సమయం ఎంత కేటాయించారు, వివరాలు మా శ్రోతలకు మా విద్యార్థులకు కొద్దిగా అందిస్తారా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. గతంలో మనకు పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలు పెట్టారు. గత సంవత్సరం నుంచి సమయాన్ని తగ్గించారు. 3 గంటల సమయమే ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. మిగతా ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ వారీగా హిందీకి కూడా అంతే సమయాన్ని కేటాయించారు సార్. మరి ద్వితీయ భాషగా హిందీ మనం ద్వితీయ భాషగా ఉంది. ఈ ప్రశ్నాపత్రం ఎన్ని మార్కులకు ఉంటుంది? ఈ ప్రశ్నాపత్రం యొక్క నిర్మాణం మనం ఏ విధంగా చూడవచ్చు, ఎట్లా ఉంటుంది అనే విషయాల్ని విద్యార్థులకు ఒకసారి అందిస్తారండి. కరెక్టే సార్ మీరు చెప్పింది. ఇప్పుడు విద్యార్థికి ఫస్ట్ తెలవాల్సింది ప్రశ్నపత్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన ప్రశ్నలు అక్కడ వస్తాయి. అయితే ఈ ప్రశ్నపత్రం యొక్క నిర్మాణం అనేటువంటిది 2 సెక్షన్లలో ఉంటుంది సార్. సెక్షన్ 1, సెక్షన్ 2. అందులో భాగంగా మనకు సెక్షన్ 1లో అవగాహన ప్రతిస్పందన కింద దాన్ని మనం అర్థగ్రాహ్యతకి ప్రక్రియ ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటాము. అది 20 మార్కుల కోసం ఉంటుంది. ఇక 2వ సెక్షన్లో వచ్చేసరికి స్వరచన కింద ప్రశ్నలు ఉంటాయి. స్వరచన కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ 4x4 ఫర్ ద 16 మార్క్స్ కోసం ఉంటాయి. ఆ సెక్షన్ 2లోనే సృజనాత్మక అభివ్యక్తి కింద ప్రశ్నలు ఉంటాయి. అందులో మనకు పద్య భాగంలో నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు 8 మార్కులు ఉంటుంది. గద్య భాగంలో నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు 8 మార్కులు ఉంటుంది. చివరిగా విధాయే అంటారు. విధాయే అంటే నాటక్, కహాని, ఏకాంక్, పత్రలేఖన్, నిబంధ్, నారే, వార్తాలాప్ ఇలాంటి వాటి కింద ఏవైనా 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాటికి కూడా ఇక్కడ మనకు 8 మార్కులు కేటాయించడం జరిగింది. 2 ప్రశ్నలు ఇస్తారు. అయితే ఇందులో అతి కఠినమైన బిట్ అంటే చివరి బిట్ సార్. ఏదైతే మనకు ఈ విధాయలో నుంచి ప్రశ్నలు ఇస్తాడో 10 నుంచి 15 వరకు విధాయ ఉంటుంది. అందులో నుంచి ప్రశ్నలు ఇచ్చేది మాత్రం 2 ఇస్తారు. ఏదైనా ఒకటి రాయాలా. అయితే విద్యార్థులకు అతి పరీక్ష ఎక్కడంటే ఇక్కడే ఉంది. ఈ లాస్ట్ చివరిలో ఉన్నటువంటి 2 ప్రశ్నల్లోని వాళ్ళకు పరీక్ష ఉంది. అంటే రెండిట్లలో ఒకటే రాయాలి సార్. రెండిట్లో ఏదైనా ఒకటే రాయాలి. చాయిస్ క్వశ్చన్ లో ప్రతిదీ ఇక్కడ మనకు ఆ బిట్ ఎలా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా మనకు అక్కడ 20 క్వశ్చన్ నుంచి సార్ మనకు 20 క్వశ్చన్ నుంచి ఏమి ఇస్తారు అంటే 20 క్వశ్చన్లో 2 ఇస్తారు. పద్య భాగానికి సంబంధించినవి 2లో ఒకటి రాయాల. గద్య భాగంలో 21లో 2 ఇస్తారు. ఆ 21లో ఒకటి రాయాల. 22లో 2 ప్రశ్నలు ఇస్తారు. ఈ విధాయకు సంబంధించింది అందులో ఒకటి రాయాల. 8 మార్కులకు ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా ఈ మీరు సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పారు. ఈ సెక్షన్ 1కి ఎన్ని మార్కులు ఉంటాయి, సెక్షన్ 2కి మొత్తంగా ఎన్ని మార్కులు ఉంటాయి? ఈ మార్కుల్ని మొత్తంగా మనం పొందాలంటే, ఒక విద్యార్థి పొందాలంటే ఏం చేయాలి? వాస్తవానికి సెక్షన్ 1 కింద మనకు అర్థగ్రాహ్యతకి ప్రక్రియ దాని రూపంలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. యహా పఠిత్ गद्य के अंतर्गत उपवाचक में से अनुच्छेद दिया जाता है. उस अनुच्छेद के नीचे 5 प्रश्न दिए जाते हैं. तो उपवाचक में है क्या यहाँ पर? तो उपवाचक में बड़ी सरलता से सिंपल दिया गया सर. उपवाचक क्या है? यानी कि कक्षा में क्लासरूम లో ఎవ్రీ టైం టీచర్ వాళ్ళకు తెలుగు అండ్ హిందీలో అవగాహన చేసిన విషయం ఉంటుంది. ఏముంటుంది అందులో? శాంతికి రాహమే నాండిటెల్లో ఉన్నటువంటి ఉపవాచక్ మీద నాండిటెల్లో ఉన్నటువంటి శాంతికి రాహమే లెసన్ నుంచి, లేదా హమ్ సబ్ ఏక్ హై లెసన్ నుంచి, లేదా అప్నే స్కూల్ కో ఉపహార్, లేదా అనోఖా ఉపాయ్. ఈ 4 ఉన్నాయి ఇక్కడ మనకు. 1 2 3 4 ఉన్నాయి సార్ నాండిటెల్లో నుంచి. నాండిటెల్లో నుంచి 5 మార్క్స్ కోసము సీన్డ్ ప్రోస్ కింద
ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ సార్. వాటిని గనక విద్యార్థి నాన్ డీటెయిల్ ఒక్కసారి రీడింగ్ చేసుకొని అవగాహన చేసుకోగలిగితే సిండ్ పోయిటరీ కింద 5 మార్కులు సాధించవచ్చు. ఇక రెండోది వచ్చింది మనకు అన్సీన్డ్ ప్రోజ్ అంటే अपठित गद्य भाग. अपठित गद्य भाग में పాఠ్యాంశ సే హట్కర్ బాహర్ సే అంటే పాఠ్య పుస్తకంలో లేనటువంటి విషయాన్ని బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. బయట నుంచి ఇచ్చిన విషయాన్ని పారాగ్రాఫ్ను రీడ్ చేయాలా. కిందిచ్చిన 5 ప్రశ్నలకు ఇక్కడ తేడా ఉంది సార్. 5 ప్రశ్నలకు సమాధానం రాస్తాం. ఫస్ట్ పఠిత్ గద్య 5 ప్రశ్నలు ఇస్తే 1 మార్కే. ఇక్కడ అపఠిత్ గద్య అన్సీన్డ్ ప్రోజ్ లో నుంచి ఇచ్చిన ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 2 మార్క్స్. 2 మార్క్స్ అంటే అన్సీన్డ్ పోయిటరీకి 10 మార్క్స్ ఇచ్చేసింది. సో విద్యార్థులు ఏం చేయాలంటే ఇక్కడ అన్సీన్డ్ పోయిటరీని క్షుణ్ణంగా చదవాలా. जो छात्र एकाग्रता के साथ उसे पढ़ने पर ध्यान देगा तो तब उसके अंतर्गत अपठित गद्य के 10 के 10 अंक आते सर. अब रही बात अंतिम में पठित पद्य यानी कि पठित पद्य के कितने हैं यहाँ पर? आधुनिक कविता, प्राचीन कविता. प्राचीन कविता कम पूछा जाता, आधुनिक कविता ज्यादा पूछी जाती है. तो यहाँ आधुनिक कविता के अंतर्गत यहाँ पर है पाठ में हम लोगों को 5 कविताएं हैं. 5 कविताएं अगर 1 से 2 बार देख लिया तो कविता के अंतर्गत बड़ी आसानी से लिख सकते सब. कैसा? कविता का स्टैंजा दे देता. माँ मुझे आने देखा हो या बरसते बादल का हो, कण कण का अधिकारी का हो, भक्ति पद हो या नीति दे हो. तो यहाँ पर बरसते बादल में भी अगर पूछ लिया उन्हें तो बड़ी सिंपल से पूछ ले सकता सर. तो उसको वहां पर उन्हें छात्र कैसा लिखना है उस प्रश्न का उत्तर तो कविता के अंतर्गत ही उत्तर रहता. उसको देख लिए, वही लाइन को एज इट इज लिख दिया तो वहां पर उसको 5 मार्क्स आ जाते हैं. तो ये बड़ी सरलता के साथ बताया गया इसमें. तो कविता कैसी है जैसे कि समझ लीजिए, झमझम झमझम मेघ बरसते है सावन में, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के. तो इसमें यहाँ पर बताता है कि प्रश्न नीचे दिया जाता कि बिजली कैसे चमक रही है. तो यहाँ पर बता रहा है चम चम बिजली चमक रही रे. तो बिजली कैसे चमक रही? चम चम चमक रही. तो यहाँ पोएट्री में स्टैंजा है ऑलरेडी, वो एक लाइन एक वाक्य है, वो वाक्य लिख दिया. तो सर इस तरह से यहाँ पर छात्र अगर ऐसा करेंगे तो बिल्कुल सीन्ड पोएट्री में भी 5 के 5 अंक आ जाएंगे इसमें. तो ये बड़ी आसानी से 20 अंक आ जाते हैं इसमें. पठित गद्य, अपठित गद्य, पठित पद्य, इस तरह से हम लोगों को यहाँ पर फर्स्ट सेक्शन में क्वेश्चन नंबर 1 से लेकर क्वेश्चन नंबर 15 तक 20 मार्क्स के लिए है सर. अब बचा नेक्स्ट आपको सेक्शन 2. तो सेक्शन 2 भी इतना बड़ा सुंदर है सर. सेक्शन 2 छात्र अगर जून से ये लोग को फरवरी तक पढ़ाया जाता पाठशाला में, तो जो अध्यापक के शिक्षण को ग्रहण करके वो लोग शार्ट नोट्स लिख लेते. अगर इस समय में वो शार्ट नोट्स एक बार देख लिए तो सर ये लोगों को बड़ी आसानी सरलता से ये लोग लिख सकते हैं. कैसे? तो आप देख लीजिए, सेक्शन 2 में स्वरचना के अंतर्गत 16 मार्क्स दिए जाते हैं. स्वरचना में 16 मार्क्स में एक प्रश्न बड़ी आसानी से लिख सकते हैं उसमें. कौन सा प्रश्न है? कवि परिचय या लेखक परिचय. कवि परिचय में यहाँ पर देख लिए तो हम लोगों को पद्य में है 5 पद्य, गद्य में है पूरा. इसमें लेखक परिचयों का अगर हम देख लें तो बहुत कम है लेखकों का यहाँ पर. जैसे कि अब अपने को है ईदगाह पाठ, लेखक मुंशी प्रेमचंद. दूसरा है यहाँ हम लोगों को लोकगीत भगवती शरण उपाध्याय. तीसरा है स्वराज्य की नींव विष्णु प्रभाकर. चौथा है दक्षिण गंगा गोदावरी. और 5वां है जल ही जीवन है. 5 पद्य 5 गद्य के लेखकों का परिचय बड़ी सुंदर सा है. लेखक का जन्म, लेखक की मृत्यु, लेखक को कौन से उपाधि दी गई, उपाधि मीन बिरुदुलो कौन से दी गई, लेखक की रचनाएं. लेखक जैसे कि समझ लीजिए अब बरसते बादल के लेखक है. बरसते बादल के लेखक है सुमित्रा नंदन पंत. इनका जन्म कब हुआ?
1900 में हुआ। कहाँ पर? उत्तर प्रदेश के अल्मोड़ा जिले में। इनकी रचनाएं क्या है? तो रचनाएं सिंपल सी है, यहाँ पर देख ले तो संकीर्ण, काला, बूढ़ा और चांद तथा चिदम्बरा, वाणी, ग्रंथि, पल्लव, गुंजन, ये रचना है। तो स्टेप बाय स्टेप भी लिख देना, ये ऐसा एज इट इज सीरियल से ना लिखते हुए स्टेप बाय स्टेप लिखना, ये रचना है। तो इसमें क्या होता, जब परीक्षा का लिखने के बाद जो उत्तर पुस्तिका का मूल्यांकन होता, इवैल्यूएशन होता, तो तब दिखने में बड़ा सुंदर दिखता। तो उसको क्या होता, बोलता अरे बहुत अच्छा लिखा, अच्छा लिखा, रह देते हैं। तब सिंपल याद करना है। अब सुमित्रानंद के बारे में, सुमित्रानंद को ये बिरुदु लభించింది అని గుర్తుపెట్టుకోవాలా। సుచి, सुमित्रानंद पंत, चिदंबरा पर ज्ञानपीठ पुरस्कार। सुची, सु बोलते सुमित्रानंदन, ची बोलते चिदंबरा, काव्य पर ज्ञानपीठ पुरस्कार मिला। ये 4 वाक्य अगर लिख देंगे, फिर उसमें से प्रश्न पत्र में पूछा जाता कि अपने को पद्य में से 1 दे दिया या गद्य में से लेखक या कवि के बारे में 1 देता। फिर नीचे दिया जाता गद्य में से 1 प्रश्न, फिर पद्य में से 1 प्रश्न, फिर गद्य में से 1 प्रश्न। 4 प्रश्न रहते सर। गद्य भाग में से 2, पद्य भाग में से 2, स्वरचना के अंतर्गत प्रश्न आते। तो 4 के 4 लिख लिए तो 16 मार्क्स आ जाएगा। बड़ा सिंपल है सब उसका। अब रही बात सेक्शन 2 में सृजनात्मक अभिव्यक्ति के अंतर प्रश्न आता है। सृजनात्मक अभिव्यक्ति के प्रश्न वे भी बहुत सुंदर है सब। 5 पद्य है सब। 5 पद्य में से अगर कोई भी छात्र 3 पद्य परफेक्ट आ गया उसको, एक तो प्रश्न आता उसमें से। क्यों बता रहा हूं? क्वेश्चन नंबर 20 में 2 पद्य दे दिया, तो 2 पद्य दे दिया, तो अगर 5 पद्य है, जैसे कि हम लोग समझ लीजिए कि बरसते बादल, माँ मुझे आने दे, कण कण का अधिकारी, भक्ति पद, नीति 2 है। अब इसमें से कोई थोड़े कठिन है, छात्र को नहीं आए, बाकी के 3 पद्य परफेक्ट पढ़ लिया हो, तो तीनों में से 1 प्रश्न आ जाएगा। तो इस तरह से वह बिट के 8 अंक आ जाएंगे उसको, बड़ी सुंदरता से 8 अंक आ जाएंगे। फिर दूसरा रहा सब, आप देख लीजिए अपने को सेम वैसे ही अपने को गद्य में है 7 सर। गद्य में 7 पाठ है। 7 पाठों में से है ईदगाह, लोकगीत, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी, स्वराज्य की नींव, दक्षिण गंगा गोदावरी, जल ही जीवन है, धरती के सवाल, अंतरिक्ष के जवाब। इसमें से भी छात्र अगर दृष्टिकोण दे उसके ऊपर, पाठ्यांश के ऊपर, तो पढ़ ले, तो 2 प्रश्न आएंगे इसमें से 8 अंक के लिए। तो उसका भी बड़ी आसानी से सारांश के रूप में लिख लिया, तो वहाँ पर भी अपने को परफेक्ट रूप से वो 8 अंक आ जाते। रही बात लास्ट बिट सर, इससे पहले हम लोगों ने चर्चा की कि लास्ट बिट है विधाओं का। विधाओं का तो छात्रों को तो हर कोई अध्यापक पोस्टर, करपत्र, विज्ञापन, पत्र लेखन, निबंध, नारे, ये सब परफेक्ट करा चुके हैं। ये 5 या 6 में से, या आधुनिक भारत की परिस्थिति, या हमारे या प्रेजेंट है आधुनिक भारत में प्रधानमंत्री का पात्र, ऐसे प्रश्न भी पूछे जा सकते विधा में। क्यों? साक्षात्कार सर, और एक ये साक्षात्कार भी आते सब इसमें। साक्षात्कार क्या है बोले तो एक लेसन ही है सर अपने को, धरती के सवाल, अंतरिक्ष के जवाब। अब्दुल कलाम जी का बड़ा सुंदर लेसन है, उसमें पूरा इंटरव्यू, साक्षात्कार। तो इंटरव्यू के अंतर्गत भी प्रश्न आ सकते हैं इसमें। तो इंटरव्यू का कुछ भी नहीं रहता सर, फर्स्ट 2 प्रश्न देते कि आगे इंटरव्यू बढ़ाओ सर। जैसे आप और मैं अभी इंटरव्यू कर रहे हैं, आप प्रश्न पूछे तो आगे प्रश्न और बढ़ाते जाना, और कौन कौन से प्रश्न, इस तरह से सुंदर ढंग से उसमें अगर वो कर लिए छात्र, तो उनको यही टंक आ जाते सर उसका। या नहीं, 2 मित्रों के बीच वार्तालाप, वहां पर रमेश का वार्तालाप देता, फिर नीचे महेश का वार्तालाप देता। अब आगे रमेश क्या बोला, फिर पीछे रमेश क्या बोला, वार्तालाप को आगे बढ़ा। अगर ये वार्तालाप भी बड़ी वहां प्रश्न को, वार्तालाप के प्रश्न को पढ़ लिए, तो आगे बढ़ा दिए, कुछ ना कुछ लिखे, तो वहां पर सर 8 अंक में से कम तो 6 अंक 5 अंक तो आएंगे। तो इस तरह से यहाँ पर ये 2 सेक्शन में ऐसा है। बड़ी सुंदरता से लोग लिख सकते हैं इसमें। ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలు, ఏ గ్రేడ్ పిల్లలు అనుకోండి, సి గ్రేడ్ వచ్చే పిల్లలు కూడా ఉంటారు, అసలే హిందీ రాని వాళ్ళు కూడా
చాలామంది విద్యార్థులు మనకు కనబడుతుంటారు. అయితే సి గ్రేడ్ వచ్చే పిల్లలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఏ గ్రేడ్లో ఉన్న పిల్లలు 80కి 80 మార్కుల్ని సంపాదించాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ సి గ్రేడ్ నుంచి చెప్తాను. సి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు రేపు ఎల్లుండి పరీక్ష రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకు ఫస్ట్ సి గ్రేడ్ విద్యార్థులతో పాటు ఏ గ్రేడ్ విద్యార్థులకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ బేటా. సో ఇక్కడ ఏంటిదంటే సార్, సి గ్రేడ్ విద్యార్థులు మనది ఫస్ట్ ఆ హిందీ ప్రాంతం. హిందీ పట్ల కొంచెం భయం ఉన్నది. కానీ నేనేమంటానంటే హిందీ ప్రశ్న పత్రంలో సగం ఆన్సర్ ఉంటుంది. 1 మార్క్స్ 2 మార్క్స్ దాంట్లో సగం ఆన్సర్ అందులోనే ఉంటుంది. సి గ్రేడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం రీడింగ్ వచ్చిన వాళ్ళు, లైట్ గా రీడింగ్ వచ్చినా కొంచెం అవగాహన చేసుకున్నా, వాళ్ళకు స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా పర్వాలేదు, రీడింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పారాగ్రాఫ్ ఇస్తారు సార్ మనకు. ప్యాసేజ్ ఇస్తాడు, ఒక పారాగ్రాఫ్ సెక్షన్ 1లో అవగాహన ప్రతిస్పందన కింద అర్థగ్రహత కింద క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా సింపుల్ గా ఎట్లా ఉంటాయంటే క్వశ్చన్స్, ఇప్పుడు సపోజ్ మనకు గతంలో ఇచ్చినటువంటి పేపర్ మనకు ఉంది. ఇప్పుడు దాంట్లో ఇలా ఇచ్చాడంటే ఒక క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్ ఇచ్చాడు, మదర్ తెరిసానే సారా జీవన్ కిస్కి సేవామే లగా దియా. సింపుల్ గా ఇక్కడ క్వశ్చన్ కు ఆన్సర్ కూడా ఇచ్చేసాడు, గరీబ్ और अनाथों के बीच में अपना सारा जीवन लगा दिया. పారాగ్రాఫ్ లో ఉంది ఇక్కడ अपना जीवन फर्स्ट क्वेश्चन फर्स्ट सेंटेंस अपना उन्होंने अपना सारा जीवन गरीब और अनाथ बीमार लोगों की सेवा में लगा दिया. सेम सेंटेंस యాజ్ ఇట్ ఈస్ రాసేసిన, उन्होंने కలిపి రాసేసిన వాళ్ళకు మార్క్ వస్తుంది సార్. పాస్ మార్కులు ఈజీగా పాస్ మార్కులు అంటే సార్ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ 80కి 16 మార్క్స్ సార్. 16 వీళ్ళకి ఇప్పుడు 20% 16 మార్క్స్ ఇందులో రచన ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద వాళ్ళకు స్కూల్ నుంచి ఇస్తారు మార్కులు. కాబట్టి ఇక్కడ ఈ 80 మార్క్స్ పేపర్లో సి గ్రేడ్ పిల్లలు తక్కువ 20 మార్కులు తెచ్చుకోగలిగితే ఈజీగా తెచ్చుకుంటారు. ఆ 20 మార్కులు తెచ్చుకునే విధానం ఏంటంటే సెక్షన్ 1లో 20 మార్కులు ఉన్నాయి, 20కి ఖచ్చితంగా 16-18 మార్కులు వస్తాయి. చేయాల్సింది ఏంటంటే పారాగ్రాఫ్ 1కి 4 సార్లు చదవండి. మనకు ప్రశ్నలు రావు అనుకుందాం, ప్రశ్నలకు ఏవైతే సురచన కింద ప్రశ్నలకు ఆన్సర్స్ రాయడం రాదు, సరే ఓకే, నేను పాస్ కావాలి. ఇప్పుడు పాస్ కావాలంటే ఏం చేయాలా? కేవలము ప్యాసేజ్లను ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి కూడా 4 లెసన్స్ ఉన్నాయి వాళ్ళు. శాంతి కీ రాహ్ మే, హమ్ సబ్ ఏక్ హై, అప్నే స్కూల్ కో ఉపహార్, అనోఖా ఉపాయ్. ఈ 4 ఉన్నటువంటి నాండిటెల్లో లెసన్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా బై హార్ట్ చేసుకొని పద్య భాగంలో 2 ఏవైనా 2 3 వద్దు, ఏవైనా 2 వాళ్ళకి నచ్చినాయి, మనకు కాదు వాళ్ళకి నచ్చినాయి, ఏవైనా 2 పద్య భాగాలు చదువుకుంటే ఈజీగా 20 మార్కులు పాస్. చాలా సులువుగా అది చదివి కొంచెం అర్థం చేసుకునే కెపాసిటీ ఈ 2 రోజుల వాళ్ళు తీసుకోగలుగుతారు. చేసుకున్నారంటే పద్యం ఇక్కడ పారాగ్రాఫ్ ని 1కి 2 సార్లు చదివితే ఆటోమేటిక్ గా ప్రశ్నకు ఆన్సర్ దొరికిపోతుంది. అది టిక్ పెట్టి తెలియలేదు, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉన్న 2 లైన్లలో ఆన్సర్ ఉంది, ఆ 1 లైన్ ఏదో రాయాలని తెలియదు, ఆ 2 లైన్లు రాసినా కూడా మార్కులు వస్తాయి సార్. ఎందుకంటే ఆ మ్యాటర్ కనబడింది అక్కడ, దానికి సంబంధించిన విషయం అక్కడ ఉంది, ఆన్సర్ ఉంది, కనబడ్డది కాబట్టి మార్కులు పడతాయి. जो उसके अंदर विषय है वो प्रश्न का उत्तर उस 2 वाक्यों के अंतर्गत है, इसलिए उसको मार्क दे देते सर यहाँ पर. इसलिए बड़ी सरलता के साथ यहाँ पर ये लोग पैसेज के अंदर लिख ले सकते हैं. और रही बात सर, मैं 2 पद्य बोला आपको, 2 पद्य के कवि परिचय मृदुल जोशी के बारे में भी पढ़ लिए, तो ये 5 स्टेप में वो लोग लिख दिए. कवि का जन्म, पंत जी का जन्म 1900 में हुआ, वे प्रकृति के बेजोड़ कवि माने जाते हैं, इनकी रचनाएं वीणा, ग्रंथि, पल्लव है, चिदम्बरा काव्य पर ज्ञानपीठ पुरस्कार मिला. बस इतना भी लिखे तो सर 4 मार्क्स आ जाते हैं. सी ग्रेड छात्र के लिए ये बड़ा सुंदर मौका है. फिर इसके साथ सी ग्रेड छात्र जैसे कि अभी चर्चा में आगे आएगा अपने को व्याकरण के अंतर्गत, तो व्याकरण के अंतर्गत भाषा की बात है. भाषा की बात में शब्द भंडार, शब्द भंडार में क्या है सर? सिंपल समानार्थ, पर्याय शब्द, विलोम शब्द, ऐसे ये पूरे देख लिए. तो इसमें से सर ग्रामर में से 20 अंक, 20 में से 10 आते हैं उसको, तो 10 इसमें से 15,
25 अंक कम से कम मिनिमम सर सी ग्रेड छात्र 30 मार्क्स ला सकता सर मिनिमम बेसिक अगर वो जागरूक होके थोड़ा सा मैं जो विषयों को बता रहा हूँ उन विषयों को आज से भी प्रयास करेगा तो सर सी ग्रेड छात्र बड़ी आसानी से पास हो जाएगा। पहली बात है डरना नहीं, ये कोई मार रहा नहीं सब्जेक्ट, कुछ कर रहा नहीं, डरने की बात नहीं है। क्या करना है उसको बड़ी सावधानी से बड़े प्रेम से इसको पढ़ने का प्रयास करें, आज से प्रयास करें और ये जिज्ञासा पैदा कर ले कि मैं इस वर्ष सी ग्रेड का छात्र मिनिमम 50 मार्क्स लाने का प्रयास करूंगा। सर जो मैं ट्रिक्स बताया इनको उसके आधार पर वे लोग बड़ी आसानी से 50 मार्क्स ला ले सकते हैं। 2 लेखक 2 कवि और 2 पद्य भाग में से 2 पाठ के सारांश, गद्य भाग में से 2 पाठ के सारांश, कौन सा भी दिन दो वो लेसन कलम समझ में आगा वो पूरा लिख दो बोलो सब उसको। 8 अंक को मिनिमम 4 तो आते सर, 4 से 5 तो आते। फिर पद्य का सारांश लिखेगा, पद्य का तो ऑलरेडी इसमें बताया मैं, अगर पद्य का सारांश भी लिख देगा जैसा कि पद्य का सारांश लिखने से पहले बरसते बादल कविता के कवि सुमित्रानंद पंत जी है, इनका जन्म हुआ, इनको उपाधि मिली, कवि इसमें इसके बारे में बताते हैं कि वर्षा ऋतु के वर्णन करते हैं, ये प्रकृति के बेजोड़ कवि है, ऐसा थोड़ा बहुत तोड़ मरोड़ कर भी लिख दिया। जैसे कि अब मैं इससे पहले आपको कविता पढ़ के क्या है कविता के अंतर्गत झम 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 एक बरस, तो ये विषय उसके मस्तिष्क में रहना। अरे मेरे को क्लासरूम में सर ने पढ़ाया तो क्या पढ़ाया, वर्षा के बारे में, सुमित्रानंद पंत जी प्रकृति के बेजोड़ कवि है और प्रकृति का वर्णन किया है, तो ऐसे जो भी शब्द उसको याद है वो लिख दिया तो बड़ी आसानी से सर उसको ఏ గ్రేడ్ పిల్లలకి 80 మార్క్స్ రావాలంటే ఏ గ్రేడ్ 80 మార్క్స్ చాలా సేమ్ ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలు ఉన్నాయి। కొంత భాగం ఏముంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ రీడింగ్ లాగా చదువుకుంటూ వెళ్ళాలి, ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళకూడదు, ఇప్పుడు న్యూస్ పేపర్ లాగా వెళ్తుండాలి। వెళ్ళిన దాంట్లో మనకి ఇప్పటి వరకు ఆయన లెసన్స్లలో ఏవైతే పద్య భాగం ఉన్నాయో గద్య భాగం ఉన్నాయో వాటి యొక్క సారాంశాలను మనకు రాయించినవి ఉంటాయి। అయితే ఫస్ట్ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ప్రశ్న స్వరూపం। ఏ గ్రేడ్ పిల్లలు ప్రశ్న స్వరూపాన్ని గమనించాలా, సి గ్రేడ్ పిల్లలు కూడా దాని ప్రశ్న స్వరూపాన్ని కొంచెం గమనించాలా। ఎట్లా సపోజ్ ఇప్పుడు లాస్ట్ టైం ఒక క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎట్లా ఇచ్చారంటే చాలా సింపుల్గా చాలా బాగా ఇచ్చాడు అక్కడ ప్రశ్న। ఇక్కడ చూడండి, రాణి लक्ष्मीबाई को देश की स्वतंत्रता के लिए किन समस्याओं का सामना करना पड़ा। इदे प्रश्न स्वराज्य की नींव के आधार पर रानी लक्ष्मीबाई ने देश की स्वतंत्रता के लिए कैसे लड़ी है अपने शब्दों में लिखिए। प्रश्न ఒకటే, ఆన్సర్ ఒకటే, ప్రశ్న యొక్క స్వరూపం మారింది। అలాగే మనకు बरसते बादल कविता के आधार पर कवि ने प्रकृति का वर्णन कैसे किया अपने शब्दों में लिखिए। అది రావచ్చు, లేదా దాన్ని మళ్ళా ఇంకా చేంజ్ చేయొచ్చు క్వశ్చన్, అంటే కేవలం ప్రశ్న చేంజ్ అవుతుంది। बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है अपने शब्दों में लिखिए। రెండు ఒకటే క్వశ్చన్, క్వశ్చన్ యొక్క రూపం మారింది, అక్కడ ఆన్సర్ మాత్రం ఎలా ఇచ్చినా ఒకటే। లేదు లాస్ట్కి ఇంకొక క్వశ్చన్ ఇవ్వచ్చు, बरसते बादल कविता का वर्णन अपने शब्दों में लिखिए। बरसते बादल कविता के आधार पर अपने शब्दों पे लिखिए, అంటే మీకు సొంతగా రాయమని చెప్తున్నాడు ఇక్కడ। ఇది అలాంటప్పుడు జమ్ జమ్ రిమ్ జిమ్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే మనకు పద్య భాగంలో కావచ్చు గద్య భాగంలో కావచ్చు మనకు ఈజీగా మార్కులు వస్తాయి। సపోజ్ ఎగ్జాంపుల్ మనకు दक्षिण गंगा गोदावरी, दक्षिण गंगा गोदावरी को कवि ने गंगा क्यों माना। दक्षिण गंगा गोदावरी को कवि लेखक ने गंगा की उपाधि क्यों दी, दक्षिण गंगा गोदावरी को गंगा माता की उपाधि क्यों दी, क्वेश्चन है। दक्षिण भारत में गोदावरी को गंगा के रूप में क्यों माना जाता है। ఇది కూడా ఒక క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్, మళ్ళీ దానికి ఉండేది ఆన్సర్ ఒకటే। ప్రశ్నలు మారచ్చు, ప్రశ్నలు అడిగే విధానం మారచ్చు, ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటుంది। అంటే దక్షిణ గంగా గోదావరి మీద లేఖక్ అంతగా ఎందుకు చెప్పాడు అతను, చెప్పడానికి కారణం ఏంటిది అడుగుతా। రెండోది ఏమంటాడు, గోదావరినే మాతలాగా ఎందుకు పూజించిండు,
మరి గోదావరిని ఎందుకు పూజిస్తున్నారు అని కూడా అడగచ్చు. మాతలాగా ఎందుకు పూజిస్తున్నారు? ఆన్సర్ దానికి ఆ ప్రశ్నలకు 2 ప్రశ్నలకు ఒకటే ఆన్సర్. ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ప్రశ్నలు అడిగే విధానాన్ని ఫస్ట్ మీకు అర్థం కాకపోతే అది దక్షిణ గంగా గోదావరి పాఠం అని దొరికింది అనుకోండి, మీకు తెలిసిన సారాంశం మొత్తం రాసేసింది. ఖచ్చితంగా ప్రశ్నలు మాత్రం వదలొద్దు. మీకు ఆ పాఠం గురించి ఏదైనా తెలిసి ఉంటే ఆ తెలిసిన విషయాన్ని మొత్తం మీరు రాసేసేయండి. ఆటోమేటిక్గా మార్కులు మనకు ఎవాల్యుయేషన్ టైంలో మనకు దొరుకుతాయి. లేదు అని అంటే మనం వదిలేసిన అయ్యో నాకు రాదు, అక్కడ తడబటాయించిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ రాలేదు, వదిలేసేయండి, ఇంకో క్వశ్చన్ రాయండి. లాస్ట్కు ఆలోచించండి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్కి ఆలోచించేసి అరే దీనికి ఆన్సర్ ఇదా అంటే అప్పుడు మనం డైరెక్ట్గా రాసేయచ్చు. అయితే సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ నిబంధన మీరు చెప్పారు. అయితే ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఎన్ని సెంటెన్స్లో మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది? షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఎన్ని సెంటెన్స్లో ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది? మరి నిబంధనకి ఎన్ని సెంటెన్స్లో ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది? ఈ విషయాలు ఒకసారి విద్యార్థులకు వివరిస్తారా? ఓకే సార్, చాలా మంచి విషయం సార్. ఇక్కడ ఏంటిదనంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే షార్ట్ ఆన్సర్ను కూడా ఒక పేజ్ మొత్తం నింపేస్తాం. ఉన్నది అక్కడ అడిషనల్ అంటే మనకున్న బుక్లెట్ 24 పేజీలే కాబట్టి ఆ 24 పేజీల్లో మనం ఆన్సర్స్ ఎంత కుదించి రాస్తే అంత బెటర్ కాబట్టి ఈ విషయం ఒకసారి. అయితే ఇక్కడ అందుకే పిల్లలు ఏం చేస్తారంటే చాలామంది విద్యార్థులు షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్కు తేడా తెలియకుండా పేజ్ నింపేస్తారు మీరు అన్నట్టుగా. కానీ ఇక్కడ షార్ట్ ఆన్సర్ రాయాల్సింది సార్ 3 నుంచి 4 వాక్యాలు, 4 సెంటెన్స్లోనే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. షార్ట్ ఆన్సర్ 3 నుంచి 4. అందుకే నేను చెప్పాను కవి పరిచయం రాసినప్పుడు ఎట్లా రాయాలంటే 5 స్టెప్లో క్లోజ్. ఓకే, 5 వాక్యాలు, 4 మినిమం 4 సార్, మాక్సిమం 4. అక్కడ ఎక్కడ కూడా పెరగాల్సిన అవసరం లేదు. ఆ 4 వాక్యాలు మనం 3 నుంచి 4 వాక్యాలు రాసేసాం. అది షార్ట్ ఆన్సర్. మనకు లాంగ్ ఆన్సర్ తీసుకుంటే సార్ ఇది లాంగ్ ఆన్సర్ ఏదైనా కావచ్చు మనకు, అది పద్య భాగంది కావచ్చు, గద్య భాగంది కావచ్చు, లేదా విధాయలో మీరు ఇప్పటిదాకా మనం అడిగింది విధాయలో ఉన్నటువంటి వ్యాసము, నిబంధు, పత్రలేఖన్ కూడా అందులోనే వస్తుంది సార్ ఈ లాస్ట్ బిట్లో 22 క్వశ్చన్స్. అయితే ఇది 8 నుంచి 10 వాక్యాలు సార్. నిబంధ రాసినప్పుడు ఉపోద్ఘాత్, వ్యాఖ్య, సంహారం, ఈ 3 స్టెప్లు గుర్తుపెట్టుకోవాలా ఏ గ్రేడ్ స్టూడెంట్స్. उपोद्घात यानी कि उसके बारे में डेफिनेशन लिखना है, कौन सा विषय है, किस विषय के बारे में लिख रहे, वो विषय में क्या होना है. व्याख्या में, अब व्याख्या बोलते सर यहाँ देख लीजिए 8 से 10 वाक्य में लिखना है. अपने को 10 पेज का भी व्याख्या आता है. जैसे कि पुस्तकालय के बारे में लिखो, या नहीं तो अपने मनपसंद त्योहार के बारे में लिखो. त्योहार का बोलते 10 पेज भी आता है, लेकिन बुकलेट अपने कम है. इसलिए इम्पोर्टेंट पॉइंट्स जो है उसको लेकर 8 से 10 वाक्य के अंतर्गत डेफिनेशन 2 या 3 वाक्य में, व्याख्या 4 से 5 वाक्य में, संहार 2 वाक्य में. तो इस तरह से पूर्ण करें तो सर 10 GP को 10 GP आता. और दूसरी बात क्या है बोलते छात्र यहाँ पर కరెక్షన్ नहीं करना. लिख दिए एक बार ఒకసారి రాసిస్తారు, రాసిన తర్వాత మళ్ళీ కొట్టివేతలు చేస్తారు. కొట్టివేతలు చేయకూడదు. కొట్టివేతలు చేయడానికి సింపుల్ టెక్నిక్ క్లాస్లో చెప్పారు వాళ్ళకు. లైట్గా ఇలా గీత గీసేసి వదిలేసేయాలి అతనికి. దానివల్ల అది ఆ రాసినటువంటి సులేఖిని అందంగా కనబడుతుంది. అక్కడ కొట్టివేతలు ఉంటే కూడా కరెక్షన్ చేసేటటువంటి ఎవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తి కొంచెం అక్కడ ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలా చేయకుంటే మనకే మంచిది, పిల్లలకి మార్కులు ఎక్కువగా వస్తాయి. 2, మీకు తెలిస్తేనే ఎక్స్ట్రా రాయండి. ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కడ కూడా అడగలేదు, ఏదైనా ఒకటే రాయమని చెప్పారు. ఆ ఎక్స్ట్రా వల్ల ఏమవుతుందంటే ఒక తెలుగులో సామెత ఉన్నట్టు కొండ నాలుక ఒక మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టుగా పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసినే రాయండి, తెలియని రాయకండి. హిందీ వ్యాకరణానికి సంబంధించి మరి ఏ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? మరి ఈ వ్యాకరణానికి ఎన్ని మార్కులు కేటాయించారనే విషయాన్ని ఒకసారి వివరిస్తారా? ఓకే సార్, చాలా విద్యార్థులు 6th నుంచి 10th వరకు నేర్చుకుంటున్న సందర్భంలో హిందీని ప్రతి ఉపాధ్యాయుడు హిందీ 6th క్లాస్ నుంచి
నేర్పిస్తూ 10th వరకు తీసుకొస్తారు వాళ్ళను. అవును. వాళ్ళు 6th నుంచి గ్రామర్ నేర్పిస్తారు. వాళ్ళు 6th నుంచి గ్రామర్ ఏం నేర్పిస్తారు? జస్ట్ సింపుల్గా, సార్ వీడు నాకు కొట్టిండు, న్యాయం చేయండి అని విద్యార్థి వచ్చిండు అనుకోండి, న్యాయం. అక్కడ దానికి మనము చాలా సింపుల్గా లాజిక్గా అన్యాయం అంటే నీకు అన్యాయం జరిగింది, అన్యాయం అపోజిట్ వర్డ్, సింపుల్గా ఆపోజిట్ వర్డ్, దాన్ని విలోమ్ శబ్ద్ లేదా ఉల్టే శబ్ద్ అంటాము. ఇలాంటివి గ్రామర్లో మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బహుళైచ్ఛిక అంటే మల్టిపుల్ ఛాయిస్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మల్టిపుల్ ఛాయిస్లో ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటిదంటే పిల్లలకు శబ్ద భండార్ కింద 10 మార్కులు, వ్యాకరణ అంశం కింద 10 మార్కులు ఇస్తారు. శబ్ద భండార్లో ఏమొస్తాయి? రాము ధీరే ధీరే జా రహా హై, ఆ వాక్యంలో రిపీటెడ్ వర్డ్, ధీరే ధీరే 1 మార్క్ వచ్చేస్తుంది సార్. అలాగే మనకు యుగ్మి శబ్ద్, యుగ్మి శబ్ద్ కూడా చాలా సింపుల్గా సార్. అక్కడ ఎట్లా ఆస్పాస్, పూజాపాఠ్, రామ్ శ్యామ్, రామ్ సీతా, ऐसे ఒకదాంతో జంట పదాలు అంటాం. तो ऐसे शब्दों को 1 मार्क, प्रीफिक्स सफिक्स बोलते हैं इंग्लिश में. तो इसमें हिंदी में उपसर्ग प्रत्यय बोलते हैं. उपसर्ग को 1 मार्क है, प्रत्यय को 1 मार्क है. उपसर्ग बड़ी आसानी से प्रीफिक्स, नायक विनायक वी लगा दी. तो इसमें क्या बोलता, विनायक में प्रत्यय शब्द को, उपसर्ग शब्द को पहचानिए, वी. तो नीचे मल्टीपल चॉइस देता. राष्ट्रीयता में प्रत्यय को पहचानिए, राष्ट्रीय प्लस ता, భావచక సంజ్ఞ. భావచక సంజ్ఞ పదాలు కూడా మనకి ఇక్కడ ప్రత్యయలో అడగడం జరుగుతుంది. దానికి 1 మార్క్, దీనికి 1 మార్క్. फिर उसके बाद पर्याय शब्द, समानार्थ, उसके बाद भिन्नार्थ, बेमिल शब्द వస్తే बेमिल, अनमैच्ड वर्ड सेंटेंस, विलोम, लिंग, वचन, तत्सम, तद्भव. यहाँ पर है आपको शुद्ध वर्तनी सर, స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తారు, కరెక్ట్ చేయమంటారు. కరెక్ట్ చేసి మనం అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి పదాలను రాసేస్తే అక్కడ ఆ వర్డ్ను రెక్టిఫై చేసి రాసేస్తే అక్కడ 1 మార్క్ వస్తుంది. ఇక చాలా సింపుల్గా సంధి విచ్ఛేది ఇస్తారు సార్. సంధి విచ్ఛేది అంటే సంధి సూత్రం అడగడు, సంధిని విడదీయమని అంటాడు. విడదీసినటువంటి పదాలు కింద ఇస్తాడు, ఆ పదాలను మనం రెక్టిఫై చేసేసేలా. విద్యా ప్లస్ ఆలయ, విద్యాలయ. విద్యాలయ కిందో శబ్దం సే బనా హై. ప్రశ్న అడిగే విధానం అక్కడ కిందో శబ్దం సే, ఏ 2 పదాలతోటి తయారైంది. फिर उसके बाद यहाँ पर आपको पूछता कि अशुद्ध वर्तनी, अशुद्ध वर्तनी का और जिगजैग यहाँ पर एक सेंटेंस देता, नीचे से ऊपर, ऊपर से नीचे, तो सीरियल ऑर्डर में सेट करो बोल के देता. तो उसको भी वहाँ पर हम लोग 1 मार्क आता. फिर लास्ट में है सर कारक, जैसा कि राम डैश किताब है, रिक्त स्थानों की पूर्ति कीजिए उचित कारक से, का के की. तो ये कारक का हम लोगों को जहाँ पर पढ़ते इस तब मेरे पुस्तक है, राम के पुस्तक है, इस तरह से राम के, यहाँ मेरे पुस्तक है, यहाँ मेरे पुस्तक అంటే ఇక్కడ అడిగేది ఏంటిదంటే ఇక్కడ అంక్ నంబర్ ఇస్తాడు, హిందీలో గుర్తుపట్టమని అంటాడు. అక్షరాల్లో ఇస్తాడు, కింద సంఖ్య ఇస్తాడు. అక్షరాలు ఇచ్చింది దాన్ని కింద సంఖ్యను గుర్తుపట్టాల. 1952, 1952 దాన్ని గుర్తుపడితే 1 మార్క్ సార్ సంఖ్యను కూడా. ఈ విధంగా శబ్ద భండార్లో మొత్తం తీసుకుంటే మనకు 10 మార్క్స్ ఇక్కడ వస్తాయి. ఇక వ్యాకరణ అంశంలో తీసుకుంటే शब्दभेद के अंतर्गत संज्ञा, सर्वनाम, क्रिया, विशेषण, समुच्चय बोधक, विस्मयादि बोधक, काल, वर्तमान काल, भविष्यत काल, भूतकाल, సామాన్యమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. లోకోక్తి, జాతీయములు, जैसे सौसयाने एक मत, चोर पुलिस को देखकर भाग गया, इसका अर्थ क्या है, దాని మీనింగ్ ఏంటిది, ఆ జాతీయం యొక్క మీనింగ్ ఏంటిది, అవి చాలా సింపుల్గా మనకు మీనింగ్ అర్థమైపోతే అక్కడ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ వీటికి ఒక 10 మార్క్స్ ఇస్తారు. సో వ్యాకరణం చాలా సింపుల్గా ఇప్పటి వరకు సార్లు చెప్పినాయి. మనం ఒక్కసారి దాని వైపు జస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోతే డెఫినేషన్ గుర్తు తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా సంజ్ఞ ఇచ్చాడు, నౌను, సర్వనామ్, మై, హమ్, తుమ్, తు, తుమ్హారా, ఆప్, ఆప్కా, ఇట్లా ఈ విషయాలు మనకు గుర్తు తెచ్చుకుంటే, క్రియా ఒకటి అడుగుతాడు,
విశేషణ గురించి ఒకటి అడుగుతాడు. అంటే ప్రతిదీ ఇప్పుడు గతంలో తీసుకుంటే ఎంత సింపుల్గా అడగాడంటే చాలా అంటే చాలా అడిగే విధానం కూడా చాలా ఈజీగా ఉన్నది అక్కడ మనకు. అంటే విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా జంగల్ మే కई प्रकार के पशु पक्षी रहते हैं, దాని కింద అండర్లైన్ చేశాడు జంగల్. రేఖాంకి శబ్द से सही पर्याय शब्द पहचानिए. जंगल पेड़ वृक्ष मेघ जलद पाहन शिला वन कानन. జంగల్ అంటే అడవి, వన్ కానన్. చాలా సింపుల్గా ఈ విధమైనటువంటి ప్రశ్నలు పర్యాయ శబ్ద కింద. అట్లనే మనకు అడిగేది విలోమ శబ్ద కింద అచ్చి 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 బురి. సింపుల్. థ్యాంక్ యూ. హిందీ పరీక్షకు సంబంధించి విలువైన సూచనలు విద్యార్థులకు అందించారు మహమ్మద్ జమీలుల్లా గారు. వారికి ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసినందుకు, విద్యార్థులకు హిందీ భాషా పరీక్షకు సంబంధించిన సూచనలు అందించినందుకు ఆకాశవాణి తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. విద్యార్థులందరికీ కూడా మరొకసారి విష్ యూ ఆల్ ది బెస్ట్ బేటా.